హాయ్! హలో! నమస్తే గురు. 'బాహుబలి' తర్వాత ఇండియన్ మూవీ మార్కెట్‌లో ఎంత డబ్బు ఉందో చూపించారు రాజమౌళి గారు. అక్కడి నుంచి మొదలు 1000 కోట్ల మార్క్ అనే ట్రెండ్ ఇండియన్ మూవీ దునియాలో టార్గెట్ అయింది. కొన్ని సినిమాలు ఆ మూవీని అందుకుంటే ఇంకొన్ని దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. 'కేజీఎఫ్ 2', 'జైలర్', 'స్త్రీ 2', 'అనిమల్', 'పుష్ప 2', 'త్రిబుల్ ఆర్', 'హనుమాన్' లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డ్స్ దుమ్ము దులిపాయి. ఇంతవరకు బాగానే ఉంది. వాట్ నెక్స్ట్ అంటారా? సౌత్ ఇండియా నుంచి నెక్స్ట్ పాన్ ఇండియా లైనప్ ఏ హీరోకి స్ట్రాంగ్గా ఉంది, ఎవరికి వీక్గా ఉందో ఫాస్ట్గా తెలుసుకుందాం. ఫస్ట్ మన డార్లింగ్ ప్రభాస్ లైనప్ చూద్దాం. ప్రజెంట్ ప్రభాస్ మూవీ అంటే పాన్ ఇండియా మాత్రమే టార్గెట్గా సినిమాలు చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. మొత్తం ఇండియన్ హీరోస్లో స్ట్రాంగెస్ట్ మూవీ లైనప్ ప్రభాస్కు మాత్రమే ఉంది. ప్రభాస్ 'సలార్' మూవీ బాలీవుడ్లో అబవ్ యావరేజ్ వస్తేనే 700 కోట్లు జేబులో పడ్డాయి. ప్రస్తుతం ప్రభాస్ 'ఫౌజీ', 'సలార్ 2', 'స్పిరిట్', 'రాజాసాబ్', 'కల్కి 2 అండ్ రీసెంట్గా 'బకాసుర'. ఈ సినిమా డైరెక్టర్స్ అందరూ హిట్లు కొట్టి ఫామ్లో ఉన్నవారే. మెంటలెక్కిపోతుంది కదా ఈ లైనప్ చూస్తే. అవును, మన లిస్ట్లో నెక్స్ట్ హీరో నయా పాన్ ఇండియా కింగ్ అల్లు అర్జున్. 'పుష్ప 1' గట్టిగా బాలీవుడ్లో ప్రమోట్ చేసి ఉంటే ఆ మూవీ కూడా దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉండేదని 'పుష్ప 1' మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్పిన మాట. బాలీవుడ్లో మూవీ రిలీజ్ను లైట్ తీసుకోవడం వల్ల అల్లు అర్జున్ ఖాతాలో ఒక 1000 కోట్ల మూవీ మిస్ అయిందనే చెప్పాలి. కానీ కొంచెం లేట్ అయినా బాలీవుడ్ కుంభస్థలాన్నే కొట్టాడు మన బన్నీ. ఇక 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఈ క్రేజ్ను అలాగే మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాను, మన దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్తో మరో సినిమా చేస్తున్నాడు. ఎలాగో మన 'పుష్ప 3' ఉండనే ఉంది. అలాగే బాలీవుడ్లోని పెద్ద సంస్థలు అల్లు అర్జున్తో మూవీస్ చేయటానికి సంప్రదిస్తున్నారు. అన్నీ కుదిరితే యశ్రాజ్ బ్యానర్లో ఒక సినిమా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ లిస్ట్లో మన నెక్స్ట్ హీరో ఎన్టీఆర్. 'త్రిబుల్ ఆర్' క్రేజ్ను క్యాష్ చేసుకునే పనిలో దేవరా సినిమా ద్వారా కొంతవరకు బాగానే సక్సెస్ అయ్యారు మన జూనియర్ ఎన్టీఆర్. 'త్రిబుల్ ఆర్' క్రేజ్తో పోల్చుకుంటే దేవర బాలీవుడ్లో కొంత నిరాశ ఇచ్చిందనే చెప్పాలి. కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్. దేవర తర్వాత ఎన్టీఆర్ లైనప్ వెరీ స్ట్రాంగ్గా ఉంది. ఒక రకంగా అల్లు అర్జున్ కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం వార్ 2 ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా కూడా ఎన్టీఆర్ సినిమా చూసే వాళ్ళను తన నటనతో తన వైపుకు లాక్కునే సత్తా ఉన్నాడు. ఇక అలాగే ప్రశాంత్ నీల్ మూవీ 'డ్రాగన్' కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత రజనీకాంత్ 'జైలర్' మూవీ డైరెక్టర్ నెల్సన్తో ఒక సినిమాను లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. అలాగే నాని మూవీ 'హాయ్ నాన్న' మూవీ డైరెక్టర్తో కథ ఓకే అయ్యిందని గట్టిగా వినిపిస్తోంది. వీటితో పాటు దేవరా 2ను మరింత పకడ్బందీగా తీయాలని అటు ఎన్టీఆర్, ఇటు డైరెక్టర్ కొరటాల శివ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ సినిమా లైనప్లో బాలీవుడ్ నుంచి ఒక సినిమా కన్ఫర్మ్ అవ్వచ్చునే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తర్వాత మన పాన్ ఇండియా స్టార్ కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 'త్రిబుల్ ఆర్' ఇచ్చిన కిక్ను డైరెక్టర్ శంకర్ చేతుల్లో పెట్టి సినిమాను కాల్చుకున్న రామ్ చరణ్ కొంత వెనుకబడే ఉన్నాడు అని చెప్పాలి. అలా అని వీక్ అని మాత్రం అనుకోకండి. గేమ్ చేంజర్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కథల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నారు. ఉప్పెన సినిమా తీసిన తర్వాత బాగా గ్యాప్ తీసుకొని పక్కా కథతో రామ్ చరణ్కు హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్తో సినిమా కన్ఫర్మ్ చేశారు రామ్ చరణ్. ప్రస్తుతానికి ఈ 2 సినిమాలను చేస్తున్నారు రామ్ చరణ్. ఇక అన్నింటికీ మించేలా బడ్జెట్టే 1000 కోట్లతో తెరకెక్కుతున్న రాజమౌళి మహేష్ బాబు కంబో మూవీ లోడ్ అవుతుంది. ఈ సినిమా రావటానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ సినిమా వచ్చేసరికి అప్పటి వరకు ఉన్న ఇండియన్ మూవీ రికార్డ్స్కు సరికొత్త టార్గెట్ ఫిక్స్ అవుతుంది అనటంలో ఎటువంటి డౌట్ లేదు. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ను తీసుకొని వచ్చి 1000 కోట్ల మార్కెట్ను సెట్ చేసిన జక్కన్న మహేష్తో పాన్ వరల్డ్తో ఏ టార్గెట్ సెట్ చేస్తాడు అని తలలు పట్టుకుంటున్న ఖాన్ సాబ్లు ఉన్నారు. ఇక ఇవి కాకుండా 'హనుమాన్ 2', 'హరిహర వీరమల్లు', 'గూఢచారి 2', 'ఓజీ', 'అనుష్క ఘాటి', 'తేజ సజ్జా మిరాయ్', 'విజయ్ దేవరకొండ కింగ్డమ్', 'నాని ప్యారడైజ్', 'అఖండ 2' లాంటి పాన్ ఇండియా సినిమాలు హిందీ బెల్ట్లో కలెక్షన్ల దోపిడీకి సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కేవలం టాలీవుడ్ చేస్తున్న దాడి మాత్రమే. వీటితో పాటు తమిళ్, కన్నడ నుంచే కాక హాలీవుడ్ నుంచి 'అవతార్ 3', 'స్పైడర్ మ్యాన్' సిరీస్, 'బ్లేడ్', 'జురాసిక్ వరల్డ్' లాంటి సినిమాలు కూడా మేమున్నామంటూ వస్తున్నాయి. మన టాలీవుడ్ సూపర్ హీరోస్లో ఎవరి పాన్ ఇండియా మూవీ లైనప్ స్ట్రాంగ్గా ఉందో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియో కోసం రేపు కలుద్దాం. జై హింద్.